ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం వినబోయే అంశం ఒకసారి చూడండి. బాప్తిస్మము ఇచ్చు యోహానే ఏలియా. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహానే ఏలియా అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. కనుక ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, మీ అందరూ కీర్తన పాడటానికి స్త్రీలు పురుషులు అందరూ కలిసి పాడాలి కీర్తన. చూడండి, ఒక కీర్తన నేను పాడబోతున్నాను. మీరు అందరూ కూడా, అంటే పాడేవాళ్ళు అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలి, లేకపోతే రాకపోతే మానేసేయండి. చూడండి. నా ప్రాణమా నా ప్రాణమా నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా, నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకో. నిన్ను మరిచిపోయినా నన్ను మరిచిపోలేవు, నిన్ను మరిచిపోయినా నన్ను మరిచిపోలేవు. నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు, నిన్ను విడిచిపోయినా నన్ను విడిచిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా. ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు,
మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. చూడండి, బాప్తిసం ఇచ్చే ఏలి అనే అంశం చాలా కిటికలైనటువంటి అంశం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది సర్వోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి రక్షణ ఇవ్వటానికి ముందుగా, క్రీస్తు కన్నా ముందు ఆయన మార్గాలు సిద్ధపరచడానికి నేను ప్రవక్తకు ఏలియాను పంపుతానని పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, అంశంలోకి వెళ్దాం మనం. మలాకీ గ్రంథము చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. చూసావా, యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకముందు ప్రవక్తకు ఏలియాను నేను పంపుతాను అన్నాడు ఆయన. ఇక్కడ వాగ్దానం చేశాడు. డైరెక్ట్గా ఏలియా భూలోకంలో జన్మిస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త, ఆయన ఏలియా కాకుండా యోహాను పేరుతో ఆయన భూలోకంలో జన్మిస్తున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 13 చూడండి. అంటే కొంత భాగం మనం చెప్పాను, అందుకని నేను ముందుకెళ్తున్నా ఈ పాఠంలో. చూడండి, 1వ అధ్యాయము 13 చూడండి, ఏమనిందండి ఇక్కడ. లూకా ఏమని చెప్పాడు చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరయా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు. చూసేవా, జకరయా భయపడమాక, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఇక్కడే ఏలియా పుడతం చూపెడుతున్నాడు దేవుడు. లేఖనాన్ని అర్థం చేసుకోవాలి. చూడేమన్నాడు ఆయన, 14 వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు, ఎవరి ఆత్మదే గుర్తుపెట్టుకోండి, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకి ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును.
అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. ఈ ఎట్లా అనేది ఇది ఎలా జరిగింది, నేను వద్దును కదా అనుమానపడ్డాడు జకరియా. అందుకు దూత ఉంది, నేను దేవుని దగ్గర ఉండే గాబ్రియల్ దూతను, నువ్వు నేను చెప్పిన మాట నమ్మలేదు కనుక నేను చెప్పిన మాట జరిగే వరకు నీ కుమారుడు పుట్టిందాక నువ్వు మాట్లాడమని చెప్పింది. అలాగని ఆయన మాట్లాడలేదు. ఆయన కుమారుడు పుట్టిన తర్వాత అప్పుడు కుమారునికి యోహాను పేరు పెట్టమంది ఎలిజబెత్. అలాంటి పేరు మీ బంధువులు ఎవరు లేరు కదా, ఎందుకంటున్నావు అంటే, అయితే యోహాను అడిగితే యోహాను ఏమన్నా అంటే ఆయన మాట రాదు కదా, సైకిల్ చేయడు రాత పలకదేమో, రాత పలక మీద ఏమని రాశా అంటే ఆయన యోహాను అని రాశాడు. రాసిన మరుక్షణమే నోరు వచ్చేసింది. చూడు దేవుని అద్భుతం అది. 63 వచ్చిన చూసుకోండి తర్వాత మీరు. 63 నోరు వచ్చింది. నోరు వచ్చిన మరుక్షణమే ఆ ప్రవక్తను గురించి యోహాను గురించి చాలా విషయాలు చెప్పాడు. చూడు చెబుతూ మళ్ళీ అన్నాడు కదా, 76 వచ్చింది చూడండి. మరియు ఓ శిశువా, జకరియా చెప్తున్నాడు ఈ మాటలు, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తమనబడుదువు. మన దేవుని మహావాత్సల్యను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు. చూసేవా, ఏలి యొక్క ఆత్మయు శక్తి, ఏలి యొక్క ఆత్మ, ఏలి యొక్క శక్తి ఆయనకు ఉంది. ఆయన ఏలియా తిరిగి మళ్ళీ ఇక్కడ పుట్టాడు. చాలామంది బాప్తిసం ఇచ్చే యోహాను ఏలి అని అంగీకరించలేరు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, యేసుప్రభు కూడా చెప్పాడు. మొట్టమొదటి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. బైబిల్ మీరు చూడండి, బైబిల్లో విషయాలు చాలా విషయాలు మనం తెలుసుకుంటాం తద్వారా. చూడు ఇక్కడ, ఆ దినములయందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయొకని శబ్దం అని ప్రవక్తన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. యేసుప్రభు అప్పుడే చెప్పేశాడు, బాప్తిసం ఇచ్చే యోహాను ఇతడే అని చెప్పేశాడు. ఏలి అని చెప్పేశాడు. ఇంకా డైరెక్ట్ చెప్తాడు, చూద్దాం మనం. చూడండి, నేను మళ్ళీ చదువుతున్నాను, 2వ వచనం చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయారణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అని ప్రవక్త అనే యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అరణ్యములో కేక వేసేవాడు ఈ యొక్క ఆ యోహాను ఈయనని చెప్పాడు, ఆ ప్రవక్త ఈయనని చెప్పాడు. ఈ మాట యెషయా గ్రంథంలో యెషయా చెప్పాడు యోహాను గురించి, ఏలియా వచ్చిన ఇట్లా జరిగిద్దని. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చూడు, ఇక్కడ ఏమన్నాడు ఆయన, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఇదిగో ఈ వచనం అక్కడ నెరవేరిందని చెప్పాడు యేసుప్రభు వారు. అరణ్యములో ఒకడు అంటే అరణ్యములో ప్రకటించినడు ఒకడు ఆలకించమన్నాడు ఆయన. ఆ వచనాలు చెప్తాడని చెప్పేసి ఇక్కడ చెప్పాడు యెషయా ఎప్పుడు కూడా. చూడండి, మళ్ళీ 3వ వచనం చూడండి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. చూసేవా, క్రీస్తుకు ముందుగా నడవాలి ఈయన. అలా విషయాలు నేను చెప్తున్నాడు ఈయన. ఇంకో విషయం గుర్తుంచుకోండి మళ్ళా, ఇప్పుడు డైరెక్ట్గా యేసుప్రభు వారు చెప్తాడు చూడండి,
బాప్తిసమిచ్చే యోహానే ఏలియా అని చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము. అందరు తీయండి బైబిల్లో. ఇక్కడ అనుమానం లేకుండా ప్రభు చెప్పేస్తాడు. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము. చాలామంది అంగీకరించారు దీన్ని. నేను చెప్పిన తర్వాత కొంతమంది సహోదరులు క్లాసులో చాలా ముందు వ్యతిరేకించారు. తర్వాత ఐఎమ్ సారీ బ్రదర్, మాకు తెలియక అలా మాట్లాడేమన్నారు వాళ్ళు. అంటే ఇలాగున్న చాలామందికి ఆ విషయం లేఖనం చదవకపోవటం వల్ల అలాంటి వాదోపవాదాలు జరుగుతాయి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, 11వ అధ్యాయము 10వ వచనం కాడ నుంచి చూడండి. 11వ అధ్యాయం 10వ వచనం కాడ నుంచి, ఇదిగో 11వ అధ్యాయం 10 నుంచి, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూసేవైందా, చదువుకున్న మాట ఇదే. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడినో అతడే యోహాను. యేసు ప్రభు చెప్తాను చూడు, అని ఎవరిని గురించి రాయబడిందో అతడే యోహాను అని చెప్పాడు. మళ్ళా చూడు ఏమన్నాడు ఆయన 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే ఎవడు గొప్పవాడు పుట్టలేదు అన్నాడు. అంటే అందరం స్త్రీలే కన్నారు మనల్ని, కానీ స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడు పుట్టలేదన్నాడు. అయినను చూడు, ఇక్కడ ఏమన్నా మళ్ళీ, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే కూడా, ఇదేంది మళ్ళా, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కన్నా గొప్పవాడు పుట్టలేదు అన్నాడు యేసుప్రభు వారు. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కన్నా కూడా గొప్పవాడు. అంటే ఎవరు వాళ్ళు చెప్పండి, చెప్పండి ఎవరు? రావట్లేదు మాట మనమే. అంటే క్రీస్తు సంఘంలో క్రీస్తు రాజ్యంలో ఉన్నవాడు ఎంత హీనమైన, అంటే చాలా పేదవాడైనా కూడా ప్రవక్తలందరికన్నా గొప్పవాడని చెప్తున్నాడు ఆయన. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయము చెప్తున్నా అన్న ఆయన. అయినను పరలోక రాజ్యములో అల్పుడైనవాడు అంటే చాలా తక్కువవాడు, దేవుని రాజ్యంలో ఉన్న చాలా పేదవాడు అతనికన్నా కూడా గొప్పవాడు. మీకు ఇది అర్థమైతే లేట్ ఎన్నడూ చేయరు. ఇది అర్థమైతే రక్షణ విషయంలో ముందుకు వస్తారు మీరు. ఈ విషయాన్ని మీరు ధారాళంగా అర్థం చేసుకోవటం వల్ల రక్షణ కాపాడుకోవడానికి బాధ్యత తీసుకుపోవటం, నిర్లక్ష్యాన్ని విడనాడకపోవటం అనేది, ఈ విషయాన్ని మళ్ళీ మీరు చదవాలి, నోట్స్ మీద రాసుకుని మళ్ళీ వీటిని మళ్ళీ మీరు ధ్యానించాలి ఇంటి దగ్గర. అప్పుడే మీరు ఆధ్యాత్మిక విషయంలో బలం పొందుతారు. చూడు, ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ, ఇంకా బాప్తిసమిచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు, రాజ్యం ఇక్కడ లేదని చాలామంది ప్రార్థన చేస్తారు. యోహాను కాలం మొదలుకొని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అందుకని ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో నికోదేముతో చెప్పాడు ప్రభు. అప్పటి నుంచి పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. చూసేవా ఎలా ఉంచండి, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. అప్పటి నుంచి ఆ రాజ్యంలో ప్రవేశం జరుగుతుంది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు అని ప్రభు బోధిస్తున్నాడు. చూడండి మళ్ళీ ఎక్కడ ఏమన్నాడు, 13వ వచనం, యోహాను కాలం వరకు ప్రవక్తలను
ప్రవశించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవశించుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే. ఎవరు? యోహోనే చెప్పేసాడు. చూడు ప్రభు ఈ మాట ఎప్పుడైతే చదివి చెప్పాను నేను దేవుని ఆ యొక్క సువార్తల ఆ యొక్క బైబిల్ క్లాసెస్లో, అంటే స్టాఫ్ అందరికి మాట్లాడటం మానేశారు. అప్పుడు దాకా బాప్తిస్మం ఇచ్చే యోహోను ఏలియా కాదని వాదించారు. ఈ మాట చదివిన మరుక్షణమే ఐఎమ్ సారీ బ్రదర్, మేము తెలవక నిన్ను వాగ్వాదం చేసామన్నారు వాడు. చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన 13వ వచనంలో, యోహోను కాలం వరకు ప్రవక్తలను ప్రవహించు వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవహించుండెను. ఈ సంగతి 14వ వచనం, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే. వస్తాడు ఏలియా వస్తాను చెప్పాడు దేవుడు. ఆ రాబో ఏలియా ఇతడే, బాప్తిస్మం యోహోనే ఏలియా అని చెప్పేశాడు. ఈ మాట నాకు ఎవరికి మాట్లాడలేక. చూడు మళ్ళీ ఏమన్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఏంటది? వినటానికి చెవులు గలవాడు వినుగాక చెప్పేశాడు ఆయన యోహోనని. మళ్ళా ఈ విషయాన్ని ధారాళంగా చెప్పాడు. మీకు వినుటకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే. ఒకసారి కొండ మీద రూపాంతరం పొందాడు యేసుప్రభు వారు. రూపాంతరం పొందిన తర్వాత ఏమైందంటే శిష్యులు కొండ మీద దిగి వస్తున్నారు. అప్పుడు ప్రభువుని అడిగారు, ప్రభువా మరి ఏలియా ముందుగా రావాలంటున్నారు కదా, ఏంటి ఆ విషయం మాకు చెప్పమన్నారు వీళ్ళు. కొండ మీద జరిగిన అద్భుతం ఆ యొక్క దర్శనం ఎవరితో మీరు చెప్పొద్దని చెప్పాడు ప్రభువు. సరే ఆ సంగతి విడిచిపెట్టేసి ప్రభువుని ఏమడిగారంటే, ప్రభువా మరి ఏలియా ముందుకు రావాలని చెప్తున్నారు ఏంది, మరి శాస్త్రులు ప్రవక్తలు ఆ విషయం ఏందో మాకు చెప్పమన్నారు. చూడు ఆ విషయం ప్రభు చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి చదువుకుందాం. అది మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంటే చూడండి, జెబెదయి 2 కుమారులు యోహాను యాకోబుని పేతుర్ని ప్రతి స్థలంలో వాళ్ళ ముగ్గురిని వెంట తీసుకెళ్తాడు ప్రభు. మిగతా 9 మంది పక్కన ఉంటారు. ఆయన ఏదైనా అద్భుతం చేపేటప్పుడు యాయీరు కుమార్తెను లేపేటప్పుడు కూడా తీసుకెళ్ళాడు అక్కడికి. గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు కూడా కదమా శిష్యులను ఆడు కూర్చోమన్నాడు. వీళ్ళ ముగ్గురిని తీసుకున్నాడు. ముగ్గురికి ఏరిపోయి ప్రార్థన చేశాడు ఆయన. మళ్ళీ వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఏమిటో ఉంచుకుంటాడు ఆయన. చూడప్పుడు ఆ కొండ మీదకి పోయిన చాలా గొప్ప రూపాంతరం పొందాడు అక్కడ. చూడు ఎట్లా ఉంది ఆ రూపాంతరం. వారి ఎదురు రూపారం పొందాను. 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఎట్లాగో మనకు కనబడిన సూర్యుడు ఆ సూర్యుని కాంతి కన్నా ఇంకెక్కువ కాంతితో ప్రకాశిస్తుందంట ముఖం. కొండ మీద యేసుప్రభుది. భయపడ్డారు వాళ్ళు ఆ ఎలుగును చూసి. వాళ్ళు సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. చూసావా? ఇదిగో మోషేయు ఏలియాయు కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఆయన ముఖం సూర్యుని వలె ఉంది. ఆయన వస్త్రములు దగదగ తెల్లగా మెరుస్తున్నాయి. ఆ టైంలో మోషే ఏలియా యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. అంటే రేపు సిలువ విషయమై మాట్లాడుతున్నారు వాళ్ళు. చూడు అప్పుడు మాట్లాడుతుంది ఏమైంది. మళ్ళీ 4వ వచనం, అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. ఏమనంటే, ప్రభువా మనం ఇక్కడే ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడదామన్నాడు. అనగానే చూడు అప్పుడేమన్నా ప్రభు అన్నాడు, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా
ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈయన మాట నేను ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. ప్రభువా, మనం ఇక్కడ ముంచిది ఏడే ఉంటుంది అని చెప్పగానే ఈ శబ్దం ఆగిపోతాను. మేఘం నుంచి ఒక మాట దూసుకొస్తుంది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. అందుకే క్రీస్తు అన్నాడు, నా మాట విన్నవాడు ఎన్నటికి చనిపోడని చెప్పాడు ఆయన. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినమని చెప్పాడు. తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఆత్మ పరలోకంలో ఉండి. చూడు మళ్ళీ ఏమైందో విషయం బాగా గుర్తుంచుకోండి. ఇది ఏడవ వచనం. యేసు వద్దే వాళ్ళు పడిపోయి మాట వినగానే ఈయన నేను ఏర్పరచుకున్నాను, ఈయన నా మాట వినడని శబ్దము ఆ మేఘంలో పుట్టాను. శిష్యులు ఈ మాట విని, 6వ వచనం, శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా వాళ్ళందరూ బొక్క బోర్లకు పడ్డారు ఆ మాటకి. మేము దేవుని చూసే ఉంటారు చాలామంది. ఆయన మాట్లాడితేనే పడిపోయారు, ఆయన మాట్లాడితేనే కళ్ళు పోయినాయి పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు. దేవుడు అంటే ఏంటి? కోటి సూర్యుల ప్రభావ కాంతి ఉంటాడు ఆయన. మామూలుగా ఉన్నాడు ఆయన, మామూలు శరీరం లేదానికి. చూడు ఏమన్నాడు? యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లేండి, భయపడకూడని చెప్పాను. ఆ ఐశ్వర్యపౌరు వాళ్ళు పడిపోతే దగ్గరకు వచ్చి భయపడబాకండి, లేండి అని చెప్పి లేపాడు. వాళ్ళు లేపిన చూడు ఏమైందో, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. చూసావా? ఈ మహా అద్భుతం ఆడ జరిగింది, రూపాంతరం ఉందని కాడ. ఇక మళ్ళా వాళ్ళు ఈసారి బోర్లబడి తిరిగి లేచిన తర్వాత తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి మాట్లాడిన తర్వాత ఇక మళ్ళీ వీళ్ళు కళ్ళు తెరిస్తే ఎవరు కనపడలేదు, ఒక్కడే ప్రభు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు కొండ దిగుతున్నారు. చూడు ఏమైంది అప్పుడు. 9వ వచనం, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లోండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. మీరు ఈవేళ చూసిన ఈ దర్శనాన్ని, అద్భుతాన్ని మనుష్య కుమారుడు అంటే చూడు, మనుష్య కుమారుడు మరణం వరకు ఆయన అంటే మృతుల్లోండి లేచేవారు దాకా ఎవరికి ఈ విషయం చెప్పొద్దు మీరు అన్నాడు. ఈ దర్శనం మీ దగ్గర ఈ మనసులో ఉంచుకోండి. మనుష్య కుమారుడు మృతుల్లోండి లేచే వరకు మీరు ఎవరితో చెప్పవద్దని చెప్పాడు. చూడకప్పుడు ఏమైందో 10వ వచనం, అప్పుడు ఆయన శిష్యులు అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. ఇక ఆ సంగతి మేము చెప్పం, అది అట్లా ఉంచుకుంటాం. అయితే మరి ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారు ఏంది ప్రభువా? ఈ క్వశ్చన్ అడిగారు ఆయన్ని. అసలైన వాడు యేసు ప్రభు అక్కడ పక్కనే ఉన్నాడు కనుక మరి ఇట్లా అయితే సరే ప్రభు చెప్పంగాని ఏలియా మరి ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారు ఏంది అన్నాడు. అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఈ విషయాన్ని. 11వ వచనం, అందుకు ఆయన మీ ఏలియా వచ్చి 10వ మళ్ళీ చూడండి, అప్పుడు ఆయన శిష్యులు ఎలాగైతే ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టున్నమాట నిజమే. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టున్నమాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చాను, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానా నేను. అప్పుడు ఆయన బాప్తీసమిచ్చి యోహాను గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించారు. ఓహో, ఏలియా వచ్చి సమస్తం చక్కబెట్టమాట నిజమే, కానీ ఆయన వచ్చేసాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేశారు ఆయన్ని అంటే ఆయన తల శిరస్సు నరికారు ఆయన్ని. అలాగే మనిషి కుమారుడు కూడా చేస్తారని చెప్పగానే అప్పుడు శిష్యులకు అర్థమైంది కదా, ఓహో బాప్తీసం ఇచ్చే యోహాను గురించి ఈ మాట చెప్పాడు అనుకున్నారు ఇక వాళ్ళు. ఇప్పుడు చూడండి మళ్ళీ మార్క్స్ వార్త
గుర్తుంచుకోండి, బాప్తిసం ఇచ్చే యోహోనే ఏలియా. 9వ అధ్యాయము, మార్క్సు వార్త 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయము 11, 12 చూడండి. వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెబుతున్నారే, ఇదేమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టని మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలను పడి తృణీకరింపబడి వలనని వ్రాయబడిన మాట ఏమిటి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారం వారు అతనికి ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరని మీతో చెప్పుచున్నాను నేను. చూసా, ఏలియా వచ్చేసాడు. ఆయన వచ్చి సమస్తాన్ని చక్కబడిన నిజమే, ఆయన ఇదివరకే వచ్చాడు, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏలియాని చేశారన్నాడు. మళ్ళా లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 27, 28 వచనాలు చూద్దాం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవని గురించి వ్రాయబడినో అతడే యోహాను. చూసావా, క్రీస్తు కన్నా ముందు రావాలి. అప్పుడు జకర్యా ప్రార్థన కూడా చెప్పాడు, ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని మీద దేవుని దాసి కనబడతావు, నీవు ఆయన మార్గం సిద్ధపడతావు, ముందుగా వెళ్తావు ఆయనకు అని చెప్పేశాడు. అప్పుడే ఆయన అరణ్యంలో నువ్వు కేక వేస్తావు అని చెప్పేసి ఆ పాటను. ఈ తర్వాత మళ్ళీ ఏమైందంటే, గుర్తుపెట్టుకోండి ఇది, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అలా చెప్పిన తర్వాత కూడా చాలామంది కూడా, కొంతమంది శాస్త్రులు పరిచయులు, అంటే ఈ గొడవలు వేసింది కదా ఏలియనని, అప్పుడు ఏం చేశారంటే కొంతమంది ఆ మత నాయకుల్లో కొంతమంది మనుషులు యోహాను దగ్గరికి పంపించారు. అసలు నువ్వు ఎవరివి? నువ్వు క్రీస్తువా, ఏలియావా, ఎవరు అసలు నువ్వు? ఎవరువైనా కాకపోతే నువ్వు ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు అని కొంతమంది పెద్దవాళ్ళు పంపారు ఆయన దగ్గరికి. చూడు, వాళ్ళు వచ్చి ఏమైనా అడిగారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఇప్పుడు యోహాను చెప్తాడు చూడు ఈ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం ఒకసారి చూడండి మీ అందరూ కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయము 19 నుంచి చూడండి. 19 నుంచి 1వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. 19 కాడ నుంచి చూడండి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపించినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అసలు నువ్వెవరివి విషయం కనుక్కోమని ఆ మత నాయకులు యూదులు పంపించారు కొంతమందిని. అప్పుడు వాళ్ళు వచ్చారు, అడుగుతున్నారు. ఇక్కడ చూడు ఏమని అడుగుతున్నారు. అక్కడ నువ్వెవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యూదయ యాజకులను, అంటే సువార్త బాగా చెప్పేవాళ్ళని, యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇది. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవడవు? మమ్మును పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వలను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అసలు నువ్వెవరు? మరి ఏలియావు కదా అంటున్నావు, క్రీస్తువు కాదు అంటున్నావు, అసలు మరి ఎవరు నువ్వు? మేము మమ్మల్ని పంపినోడు చెప్పాలి, పోయి మరి నువ్వు ఎవరువో చెప్పాలి మాకు అంతే. చూడు అప్పుడు ఏమన్నాడు, 21వ వచనం. అందుకు అతడు, ప్రవక్తన యెషయా చెప్పినట్లు నేను ప్రభు యొక్క త్రోవ సరళము చేయుడి, అరణ్యములో వెలుగెత్తి చెప్పు ఒకని శబ్దమని చెప్పాను. చూసావా, నా గురించి చెప్పాడు, ఎలుగెత్తి చెప్పు ఒక ప్రవక్తనని చెప్పాడు. యోహాను కూడా ఏలియా నేనని తెలియదు. ఇది విషయం. కనుక ఈ విషయాన్ని యేసుప్రభు వారు డైరెక్ట్ చెప్పాడు, మీకు వినుటకు మనసు ఉంటే రాబోయే ఏలియా ఇతడే. ఈ విషయాలు ఎందుకంటే దేవుడు యోహానుకే బాగా గుర్తుంచుకోండి, ఇది బైబుల్ అనుభవం తెలుస్తుంది. ఏలియా చాలా రోషం గల ప్రవక్త. ఆయన అలాగనే ఏలియా యొక్క ఆత్మ
ఏలి యొక్క శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఈయన కూడా ఫిలిప్పు అంటే ఏ రోజు తన భార్య అయిన తన తమ్ముడు భార్యను ఉంచుకుంటే అప్పుడు యోహోను బాగా సీరియసాడు. నువ్వు చాలా పాపం చేస్తున్నావు, నీ తమ్ముడు భార్య ఉంచుకుని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఈ మాట కోసం ఆ ఉంచుకున్న అమ్మాయిని సాడీలు చెప్పిన వల్ల యోహోను తీసుకెళ్ళి చెరసాల పడేశారు. చెరసాల పడేసిన తర్వాత యోహోను ఎప్పుడు చంపాలని చూస్తున్నామే అంటే యోహోను చనిపోవాలి కదా, క్రీస్తు కన్నా ముందు చనిపోవాలి, తర్వాత మళ్ళీ రావాలి ఆయన మాట్లాడటానికి. ఈ విషయం ప్రణాళికలో ఉంది. ఏలియాను యోహో అంటే ఏలియా మోసే రావాలి ఈయనతో మాట్లాడతాను మళ్ళీ. అందుకని క్రీస్తు కన్నా ముందు పుట్టాడు, ముందు చనిపోయాడు ఆయన. అందుకని ఇప్పుడు ఆ ఏలియా చాలా సీరియస్గా చెప్పాడు ఈ విషయాన్ని. అంటే ఏలియా యొక్క ఆత్మ ఉంది, ఏలియా యొక్క శక్తి ఉంది ఆయనకి. అందుకనే సర్ప సంతానమా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా అన్నాడు ఆయన, యోహోను భయం లేకుండా. అంటే ఏలియా యొక్క ఆత్మ ఆయనలో ఉంది, ఏలియా యొక్క శక్తి ఉంది ఆయనకి. రోషంగల ప్రవక్త ఏలి అంటే. ఒకసారి అహాబు రాజు కొంతమంది పంపితే ఒక 50 మందిని ప్రభు ఆయన్ని అగ్ని దిగి వచ్చి వాళ్ళని కాల్చేయగాక అన్నాడు. 50 మంది కాలిపోయారు. మళ్ళీ తర్వాత ఇంకొక 50 మంది పంపాడు ఆయన. ఇంకొక 50 మంది వీళ్ళు కూడా కాలిపోను కాక వాళ్ళు కూడా కాలిపోయారు. తర్వాత మళ్ళీ మూడో వాళ్ళు ఒక 50 మంది ఎత్తేది రాజులు కానీ చూడండి మొదటి రాజ్యంలో ఉన్నాయి. ఇంకొక 50 మంది పంపితే అప్పుడు ఆయన అన్నాడు, ఏలినవాడా ఏలియా, నా తండ్రి నీవు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నా ప్రాణం నాతో ఉన్నారు, 50 మంది ప్రాణం నీకు ప్రేమగా ఉంచయ్యా. ఇంతకుముందు చంపిన 50 మంది మమ్మల్ని కాల్చేయొద్దు అని ఇట్లా దయగా అప్పుడు అన్నాడు దేవుడు, ఏలియా దిగిపోయానేమిటి వెళ్ళిపోమన్నాడు. దిగిపోయేటప్పుడు అప్పుడు ఆయన ప్రవక్త దగ్గరికి పోయి అక్కడ రాజు దగ్గరికి పోయి చెప్తాడు చాలా విషయాలు. చాలా రోషం గలవాడు ఏలియా. నేను రోషం గల ప్రవక్త నేను ఒక్కనే ఉన్నాను అన్నాడు ఆయన. చాలామంది ఆ యొక్క యెజ్బెలు భక్తుల మీద ఈయన చాలా సీరియస్ అయ్యేటప్పుడు ఆ పోటీల్లో గెలిచాడు ఏలియా కూడా. అలాంటి ఏలియా ఆత్మ ఏలియా శక్తి ఎందుకు. అందుకనే సర్పసంతానం అని యోహోను చెప్పాడు. మరి ఫిలిప్పు భార్య ఉంచుకుంటే అది కూడా తప్పని చెప్పాడు. చూడు ఈ మాట చెప్పి ముగించుకుందాం చూడండి బైబిల్లో. ఫిలిప్పు భార్య ఉంచుకున్న యోహోను చూడు ఏమన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము చూడండి. ఇక నేను వాక్యాన్ని ముగిస్తున్నాను చూడండి. ఒక్క మాట చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. మొదట చదువుతా చెప్పటం కుదరదు. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు బాప్తిసమిచ్చి యోహోను ఇతడు మృతుల్లోండి లేచి ఉన్నాడని అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపం అవుతున్నమని తన సేవకులతో చెప్పాను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుటగా న్యాయము కాదని యోహోను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహోనును పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించిండెను. అతడు అతన్ని చంపగోరిన కానీ జనసమూహములకు అతడు ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను. అంటే చంపాలనుకున్నాడు కానీ ఈయన ప్రవక్తని భయపడ్డాడు. తర్వాత ఏ రోజు పుట్టినరోజు వచ్చింది, ఆ రోజు సలోమి నాట్యం చేసింది. ఆ నాట్యంలో ఈయన అన్నాడు, ఏ రోజు నీకు ఏమిటిని ఇస్తానన్నాడు. అప్పుడు ఆమె తెలియక తల్లి ఎగిరిపోయింది, అంటే ఆ తమ్ముడు భార్య ఎగిరిపోయింది. ఆయన ఉంచుకున్నాడు కదా. భార్య పోతే ఆమె ఏమందంటే యోహోను తల నరికి పొలంలో పెట్టమంది. చూడండి అక్కడ నాట్యం ఆడిన తర్వాత ఎందో వచ్చిన అప్పుడు తన తల్లి చేత ప్రేరేపమన్నదాయి బాప్తిసమిచ్చి యోహోను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. 8వ వచనం. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణ నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించి బౌంట్రోతులను పంపి చెరసాల్లో యోహోను తల కొట్టించెను. అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి అతను చిన్నదానికి ఇచ్చాను. చూసావా, అందుకు బాప్తిస్మిచ్చే యోహోను ఇదివరకే వచ్చాడు. ఏలియా ఇదివరకే వచ్చాడు కానీ మనకు తెలియక ఆయన ఇష్టం చేశాడు వాళ్ళు. ఆ ఏలియే ఆ యోహోనే ఈ యొక్క ఏలియా అని చెప్పాడు ఆయన. అంటే మత్తయి సువార్త 11లో క్లియర్గా చెప్పాడు ఆయన. మీకు యూనిట్కు మనసు ఉంటే రాబోయే ఏలియా ఇతడే. మత్తయి 11:14 ఆ మాట ఉంది. కనుక ప్రియులారా గుర్తుంచుకోండి, బాప్తిసమిచ్చు యోహోనే ఏలియా. ఈ విషయం క్లియర్ అయిపోయింది. అలా దీంట్లో అనుమానం లేదు. కానీ ఆ విషయం చెప్పేసాడు క్లియర్గా ప్రభువే. కనుక ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోవాలని దయగల దేవుడు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ఒక గొప్ప ప్రవక్త అంటే ఈ బాప్తిసమిచ్చే యోహోనే ఏలి అని ఆయన కూడా తెలియదు. ఎందుకు తెలియదు ఆ మాట కూడా
చూడండి, మత్తయిలో తీమా లేట్ అయింది. మత్తయిలో ఉంది 13:34. నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా చెప్పేదాను, భూమి పుట్టినది మొదలుకొని మరుగు చేయమన్న మర్మాలు చెబుతానని యేసుప్రభువు చెప్పాడు. యోహోను కూడా తెలియదు ఏలి అని. అందుకనే బాప్తిస్మ ఇచ్చే యోహోనే ఏలి అని ప్రభువు చెప్పాడు. ఆ మర్మాన్ని బయట పెట్టాడు. మత్తయి 13:34-35 మాట రాసింది. కనుక బాప్తిస్మ ఇచ్చే యోహోనే ఏలియా అంటే ఆ భయంకరమైన రోజు రాకముందు నేను పంపుతానని చెప్పాడు ఆయన. తండ్రి హృదయాన్ని పిల్లలతో తిప్పుతాడు ఆయన, పిల్లల హృదయం తను తిప్పుతాడు చెప్పాడు అక్కడ మలాకీలో. అది లూకాసు వార్తలో ఆయన ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడ యోహానుకు పుట్టాడు. తర్వాత ఆయన శిరస్సు ఖండించబడి హతసాక్షి వెళ్ళిపోయాడు మళ్ళీ పరలోకానికి. ఈ దయగల దేవుడు ఈ మాటలు మనకు తెలియపరిచినందుకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి పక్షంగా తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం మనం చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను.